ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి రాజు గారు. అలాగే సార్. రామ్మా. గుడ్ నైట్ బుజ్జమ్మ. నేను వెళ్తున్నానని మీరు ఫీల్ అవ్వకండి. నేను మళ్ళీ వస్తాను. గుడ్ నైట్. మీరు కూడా నన్ను మా అమ్మలాగే అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. వెళ్ళొస్తాను. బాయ్ అన్నయ్యలు, బాయ్ అక్కయ్యలు, బాయ్ బుజ్జమ్మ. బాయ్. రాజుగారు ఇంకా బుజ్జమ్మని తీసుకురాలేదేంటి? త్వరగా తీసుకొచ్చేస్తానన్నారే, ఇంకా ఎందుకు రాలేదు? అమ్మా, బుజ్జమ్మ, బుజ్జమ్మ, ఏంటి బాబాయ్ ఇంత ఆలస్యమైంది? బుజ్జమ్మ తన ఫ్రెండ్తో ఆడుకుంటుందమ్మా. వాళ్ళ ఆట అయ్యే వరకు ఆగి తీసుకొచ్చాను. లేదు, ఆట మధ్యలోనే తీసుకొచ్చేశారు తాతయ్య. రాత్రిపూట ఆటలేంటి బుజ్జమ్మ? ఎర్లీ గో టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని చెప్పాను కదా. అన్నట్టు భోజనం చేసావా? ఆ, తిన్నానమ్మా. చాలా ఐటమ్స్ తిన్నాను. బోల్డ్ వంటలు చేశారు. చాలా వంటలు చేశారా? బాబాయ్, ఆ ఇంట్లో ఏదైనా ఫంక్షనా? ఫంక్షన్ ఏం లేదమ్మా. నేను వెళ్ళానని ఆ అంకుల్ నా కోసం చాలా ఐటమ్స్ చేయించారు. ఏ అంకుల్? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. అతను చాలా మంచివాడమ్మా. నన్ను బాగా చూసుకున్నారు. అవునా? ఆ ఇల్లు ఎక్కడా? ఆ ఇల్లు నాకు అడ్రస్ తెలీదు, కానీ అది చాలా పెద్ద ఇల్లు. పెద్దిల్లా? అవునమ్మా. ఇంటి చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ ఉంది. ఇంటి బయట పెద్ద లాన్ ఉంది. ఇంకా హాల్ కూడా చాలా పెద్దది. ఒకవైపు కిచెన్, ఇంకోవైపు బెడ్రూమ్స్. పైకి వెళ్ళడానికి మెట్లు, బాల్కనీ అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అమ్మా అమ్మా అమ్మా, ఇంకా చాలమ్మా. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. తొందరగా నిద్రపోవాలని అమ్మ చెప్పింది కదా. వెళ్ళి పడుకో. బాబాయ్, బుజ్జమ్మ చెప్తుంది ఆ ఇంటి గురించేనా? అయ్యో లేదమ్మా. అయినా ప్రతి ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, ఇంటి ముందు లాను, హాలు, కిచెను, మెట్లు, బాల్కనీ ఉండడం ఇవన్నీ కామనే కదమ్మా. ఏమో బాబాయ్, తను చెప్తుంటే నా కాయలే గుర్తొస్తుంది. ఏ ఇల్లమ్మా? అది వేరే ఇల్లులే. నువ్వు వెళ్ళి పడుకో. నేను పడుకోవాలంటే నువ్వు ముందు బెడ్ అంతా సర్దాలి కదా. సర్దావా? లేదమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అయితే నువ్వు వెళ్ళి సర్దు, నేను వచ్చి పడుకుంటాను. అలాగే. బాబాయ్, పిల్లలందరూ నిద్రపోయారు, మీరు కూడా వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్ తాతయ్య. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం తల్లి. ఏం తాతయ్య?
ఈ రోజు నువ్వు వెళ్ళిన ఆ ఇంటి గురించి, ఆ అంకుల్ గురించి, అక్కడున్న ఆంటీ గురించి, అన్నయ్యలు అక్కల గురించి అమ్మతో ఎప్పుడు ఏమీ చెప్పొద్దు. ఏ ఎందుకు చెప్పకూడదు? చెబితే అమ్మ నిన్ను ఆ ఇంటికి పంపించదు. వాళ్ళు మంచోళ్లేగా. అది మిలిటరీ అంకుల్ ఇల్లు. మిలిటరీ వాళ్ళంటే అమ్మకి ఇష్టం ఉండదు. అదేంటి తాతయ్య, నేనిప్పుడు చదువుతున్నది మిలిటరీ స్కూల్లోనే కదా. స్కూల్ వేరు, ఇల్లు వేరు. మళ్ళీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలంటే అమ్మతో ఎప్పుడు ఆ ఇంటి గురించి, ఆ మనుషుల గురించి చెప్పకూడదు. ఓకేగా? సరే తాతయ్య. మా బుజ్జమ్మ బంగారం. గుడ్ నైట్ తల్లి. గుడ్ నైట్. వెళ్ళమ్మా. హా, అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మన టాపిక్ స్వీట్ మెమోరీస్. మనందరికీ గతంలో చాలా స్వీట్ మెమోరీస్ ఉంటాయండి. ఈ రోజు అదే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. ఏంటి సార్, ఈ ఎఫ్ఎం వినగానే మిస్సమ్మ గుర్తుకొస్తుందా? కారా బ్రదర్. ఏమైంది సార్? అటు చూడు. సార్, మిస్సమ్మ ఫ్రెండ్ కరుణ ఎలా ఉంది సార్? నేను ఎవరినో ఎరకనేనా? అయ్యో పాపం, ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది. పంచు చూసినోలే. ప్రాబ్లం లో ఉంది తను కాదు. 32 పళ్ళు అతను. రాలిపోతాయి. ఏయ్ సారీ చెప్పి గమ్మున నా బండి పదరాదు. తీస్తావా లేదా? వెళ్ళి చూద్దాం. ఏయ్, తీయవా? ఉండండి సార్, ఏం నేను నాటకాలు చూసొస్తాను. చేస్తున్నావా? ఇగో ఉల్టా పాల్టా మాట్లాడి అనుకో మంచిగా ఉండదు బిడ్డ, చెప్తున్నా. సపోర్ట్ చేయకుండా నా బండిది. నేను దియ్యా. ఏం తీయనంటున్నావు? ఏం భయం లేదా? నేను దియ్యా. ఆగు, పోలీసులకు ఫోన్ చేస్తా. పాపం అమాయకుల్లా ఉన్నాడు. వదిలే నూడిల్స్ పాప. సార్, రాథోడ్ గారు మీరా? ఆ, మంచిగున్నారా? ఆ, నేను మంచిగానే ఉన్నా. ఏ రోడ్డు మీద ఆడపిల్లలతో గొడవేంటి? వెళ్ళు. ఏయ్, మ్. అవును సార్, అమర్ సార్ ఎట్లున్నారు? మంచిగున్నారు. అదిగో అక్కడే ఉన్నారు. ఆ? వామ్మో. నమస్తే సార్, ఎట్లున్నారు? ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. మంచిగున్నారా? ఏంది సార్, బాగి మీద కోపాన్ని నా మీద చూపిస్తుర్రు? నేనేం చేసినా? కనీసం మనిషిని చూసి కూడా పలకరిస్తలేరు.